అమర్ కోపంగా పిల్లలతో బుజ్జి తల్లి మన ఇంటికొస్తుంది, తను వద్దు, నేను రానివ్వను, తను నాకు అవసరం లేదు అని అంటూ కోపంగా పైకి వెళ్ళిపోగానే పిల్లలు డల్గా రాథోడ్ అని అనగానే మీ డాడీ పైకి అలా అంటున్నారే తప్ప మనసులో చాలా ప్రేమ ఉంది. తొందరలో మిస్సమ్మ, సార్, బుజ్జి తల్లి ముగ్గురు కలిసిపోతారు, మనందరం కలిసి ఉండొచ్చు అని రాథోడ్ ధైర్యం చెప్పగానే పిల్లలు ఎగిరి గంతేస్తారు. మరోవైపు మనోహరి గాల్లో తేలిపోతూ ఉంటుంది, ఊహల్లో కోటలు కట్టేస్తూ ఉంటుంది. పక్కనున్న చెంబ మాత్రం రియాలిటీలో ఉండి మనోహరిని కిందికి దించడానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా అసలు తనలా ఇంటెలిజెంట్లా చెంబ ఆలోచించట్లేదు అంటూ చెంబాని కొట్టిపారేస్తూ ఉంటుంది మనోహరి. నిజంగా బాగా చెప్పింది నిజమే, అమర్తో ఉండాల్సింది నేనే అని అంటూ ఉంటుంది మనోహరి. నాకెక్కడో తేడా కొడుతుంది, తను అలా అనే క్యారెక్టర్ కాదు తనది అని అంటూ ఉంటుంది చెంబ. లేదు లేదు, ఈసారి తన కళ్ళలో నాకు గిల్టీనెస్, పశ్చాత్తాపం అన్నీ కనిపించాయి. నిజంగా తను అమర్కి దూరం అవ్వాలనే అనుకుంటుంది అని మనోహరి అంటూ ఉంటుంది. నాకేదో తేడా కొడుతుంది అని మళ్ళీ అంటూ ఉండగా అసలు నీకు బుద్ధి బుర్ర ఏదీ లేదు, నువ్వు నాలాగా ఇంటెలిజెంట్ లాగా ఆలోచించలేకపోతున్నావు, నీకు అందుకే అలా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది మనోహరి. అది కరెక్టే, కానీ అమర్ నీకు దగ్గరవుతాడని నువ్వెలా అనుకుంటున్నావు? అసలు అమర్ నీకెందుకు దగ్గరవుతాడు అని అనగానే తోడు కావాలి కాబట్టి అనేస్తుంది మనోహరి. తోడు ఎందుకు? తోడు అవసరం ఏంటి? అమర్ తోడు కావాలి అనుకునేవాడే అయితే బాగి ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడే నిన్ను పెళ్లి చేసుకునేవాడు, ఇంతకాలం ఆగేవాడు కాడు అని అంటూ ఉంటుంది చెంబ. కానీ బాగి చెప్పింది కదా అని అంటూ ఉండగా, అదే కదా, నువ్వు అసలు అమర్ ఎలా ఒక్కటవుతారో అడుగు అని అంటూ ఉంటుంది చెంబ. నేను ఇప్పుడే తనని అడుగుతాను అని అంటూ ఉంటుంది మనోహరి. మరోవైపు బుజ్జమ్మ, రాజు ఇద్దరు బాగి కరుణల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బాగి ఇంటికి రాగానే అమ్మ అంటూ ఎదురెళ్ళి వాటేసుకుంటుంది బుజ్జమ్మ. ఏంటమ్మా అని అంటూ ఉండగా, నువ్వెక్కడికి వెళ్ళావో నాకు తెలుసు అనగానే గుడికి వెళ్ళాను అంటుంది బాగి. లేదు, నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళావు అని అనేస్తుంది బుజ్జమ్మ. దాంతో కరుణ, బాగి ఇద్దరు షాక్ అవుతారు. నేను నాన్న దగ్గరికి వెళ్ళానని నీకెవరు చెప్పారమ్మా అనగానే, నేనే చెప్పానమ్మా అని అంటాడు రాజు. దాంతో ఏమీ మాట్లాడలేకపోతుంది బాగి. నాన్న వస్తున్నారా అమ్మా? మన ఇద్దరిని తీసుకెళ్తారా? మనందరం కలిసి ఉండబోతున్నామా అని అంటూ అడుగుతూ ఉంటుంది బుజ్జమ్మ. ఇంకాస్త టైం పడుతుందమ్మా అనగానే, నువ్వు ఎప్పుడు ఇలాగే అంటున్నావు అంటూ అలికి పుంగమొత్తి పెట్టుకుంటుంది బుజ్జమ్మ. లేదమ్మా, ఈసారి మీ అమ్మ నిజంగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది, తొందరలో మీరు ముగ్గురు కలవబోతున్నారు అని కరుణ చెప్పగానే సంతోషంగా బుజ్జమ్మ నిజమా అమ్మా అని అంటుండగా, అవునమ్మా అని అనేస్తుంది బాగి. నువ్వు అంజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తావా? నీకు అంజు అక్క అంటే ఇష్టం కదా అని అంటుండగా, అవును, అమరేంద్ర సార్ అన్నా కూడా నాకు ఇష్టం అని అనగానే, మీ మమ్మీకి కూడా ఇష్టం అనేస్తుంది కరుణ. దాంతో కాలు తొక్కుతుంది బాగి. అదే గౌరవం అని అంటుంది కరుణ. కానీ అందరి ముందు నువ్వు అమ్మ అని పిలవకూడదు అని అంటుంది కరుణ. బాగిని చూస్తూ ఎందుకమ్మా అని బుజ్జమ్మ అడుగుతుండగా, అదంతే, నీకు తర్వాత చెప్తాను అని బాగి అనగానే, అలాగే అని ఒప్పుకుంటుంది బుజ్జమ్మ. అప్పుడే మనోహరి నుండి ఫోన్ వస్తుంది. రాజు మనోహరి గుళ్ళో కలిసిందా అమ్మా అని అడుగుతుండగా, పాపి చిరాయివు అన్నట్టు తన గురించి తలుచుకునే టైంలోనే తనే ఫోన్ చేస్తుంది చూడు అని అంటూ ఉంటుంది కరుణ. దాంతో ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు అని అంటుంది బాగి. అలాగే అంటూ, చెప్పు మనోహరి అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది కరుణ. బాగి ఉందా అని పక్కకి అని స్వీట్ వాయిస్లో అడుగుతూ ఉంటుంది మనోహరి. ఉంది, ఇస్తున్నా అంటూ, చెప్పు మనోహరి అని బాగి అడగగానే, అవును, నేను అమర్ ఒక్కటవుతాను అని చెప్పావు కదా, నాకు అమర్ ఎలా దగ్గరవుతాడు అని అంటూ ఉంటుంది మనోహరి. నేను అక్కడున్నప్పుడు అని బాగి అనగానే, వాట్ అని షాక్ అవుతుంది మనోహరి. అవును,
ఇప్పుడు ఆయనకి నేనంటే కోపం, ద్వేషం, అసహ్యం ఉన్నాయి కాబట్టి నేను ఆయన ముందు ఉంటే, నేను ఆ ఇంట్లో ఉంటే ఆయన నా మీద కోపాన్ని నీ మీద ప్రేమగా, నా మీద ద్వేషాన్ని నీ మీద ఇష్టంగా, నా మీద ప్రతీకారాన్ని నీ మీద ప్రేమగా చూపిస్తూ ఉంటారు. నా పెటాకులు నీ పెళ్ళి అని భాగ్య చెప్తూ ఉంటుంది. ఊహల్లో తేలిపోతూ ఉంటుంది మనోహరి. ఆయన నీకు దగ్గరవ్వాలి అంటే నన్ను చూస్తూ ఉండాలి, నాకు దూరం అవ్వాలి అని నీకు దగ్గరవుతాడు అని అంటూ కాల్ కట్ చేస్తుంది భాగి. దాంతో ఊహల్లో తేలిపోతున్న మనోహరిని చెంబ ఏమైంది, ఏం చెప్పింది అని అంటుండగా అమర్ నాకు దగ్గరవ్వాలి అంటే అమర్ ముందు భాగి ఉండాలి అనడంతో మనోహరి షాక్ అవుతుంది. ఏంటి ఈ మాట భాగి చెప్పిందా అని అనగానే అవును అని అంటూ కాదు కాదు నేనే ఆలోచించాను అంటుంది మనోహరి. ఏ భర్తకైనా భార్య కళ్ళ ముందుంటే ఇంకొకరిని చూస్తారా అని అనేస్తుంది చెంబ. అలా కాదు, అమర్కి భాగ్య అంటే కోపం, ద్వేషం, అసహ్యం కాబట్టి నాకు దగ్గరవుతాడు, ముందుగా భాగ్యని ఆ ఇంటికి చేర్చే ప్రయత్నం చేయాలి అని అంటూ ఉంటుంది మనోహరి. ఏదో తేడాగా ఉంది అని చెంబ అంటూనే ఉంటుంది. మరోవైపు పిల్లలు రాతోన్ని పక్కకి లాక్కెళ్ళి మాకు బుజ్జి తల్లిని చూడాలనుంది అని అంటుండగా ఆల్రెడీ చూశారు కదా అని రాతోడు అనేస్తాడు. 5 ఇయర్స్ అవుతుంది చూసి అని అనగానే నాలుక కరుచుకుంటాడు రాథోడ్. మా చెల్లిని మాకు చూడాలనుంది అని పిల్లలు అంటుండగా అదేముంది మిస్సమ్మని అడిగేద్దాం అని అంటూ మిస్సమ్మకి ఫోన్ చేసి పిల్లలు నీతో మాట్లాడాలంట మిస్సమ్మ అని అనగానే సరే అంటుంది బాగి. అంజు మాకు చెల్లిని చూడాలనుంది, బుజ్జమ్మని చూడాలనుంది అని అంటుండగా అయ్యో ఇప్పటిదాకా ఇక్కడే ఉంది అని అంటుండగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అని ఆరు గుచ్చి ఎగ్జైట్గా అడుగుతూ ఉంటుంది అమ్ము. పార్క్కి వెళ్ళింది అనగానే ఆశ్రమం పక్కనున్న పార్కేనా అని ఆకాష్ అడగ్గా అవును అంటుంది బాగి. మేము ఆ పార్కుకి వస్తాం అని ఆనంద అనేస్తారు. సరే నేను వస్తాను అని అంటూ ఉంటుంది బాగి. వాళ్ళు నలుగురు రాథోడ్తో సహా కారులో బయలుదేరుతుండగా మనోహరి కార్ ఎదురుగా వస్తుంది. మనోహరి కింది గాల్లో ఎగురుతూ డాన్స్ చేస్తూ వస్తూ ఉండగా వీళ్ళందరూ విచిత్రంగా చూస్తారు. ఆంటీ మేము పార్క్కి అని అంటూ ఉండగా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, ఇక మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళే లేరు, మీ నాన్న కూడా మిమ్మల్ని ఏమనరు, మిమ్మల్ని ఫ్రీ బర్డ్స్ చేసేస్తున్నా, నేను హ్యాపీగా ఉన్నాను, మీరు హ్యాపీగా ఉండండి అని అంటూ వెళ్ళిపోతుంది మనోహరి. ఏమైంది మేడం అని రాథోడ్ అంటుండగా ఏం కాలేదు మీరు ఎంజాయ్ చేయండి అంటూ వెళ్ళిపోతుంది మనోహరి. ఇన్నాళ్ళు హిట్లర్లా ఉన్న మనోహరి అంటే ఇప్పుడు కమీడియన్గా మారిపోయిందా అంటుండగా అవును అంతే, ఇది ఓకారం వస్తున్నా కూడా చూసి ఆనందించాల్సిందే అంటూ వాళ్ళు పార్క్కి బయలుదేరుతారు. మరోవైపు మనోహరి డ్యాన్స్ చేసుకుంటూ లోపలికి రాగా అమర్ కోపంగా పైనుండి కిందికి దిగి వస్తూ ఉంటాడు. మనోహరి అనగానే స్టిఫ్గా నిలబడుతుంది మనోహరి. నువ్వు వెళ్ళి నా పాపని తీసుకురా అని గట్టిగా అరుస్తాడు అమర్. ఏంటమర్ అని షాక్ అవుతుంది మనోహరి. అవును నువ్వు విన్నది నిజమే, నువ్వు వెళ్ళి నా బిడ్డని తీసుకురా అనగానే భాగి వద్దా, భాగ్య రాకపోతే నా పెళ్ళి ఎలా జరుగుతుంది అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. అదేంట మరి పాపను అడుగుతున్నావు, భాగ్య వద్ద నువ్వు అన్న మాటలకి భాగ్య ఆల్రెడీ హట్ అయింది, తను ఎంతైనా అరుంధతి చెల్లి, నీకు భార్య, మీరిద్దరూ భార్యాభర్తలు, ఎంత గొడవలు పడినా మీరిద్దరూ కలిసి ఉండాలి అంటుండగా నో నెవర్, అది జరగని పని అనేస్తాడు అమర్. అమర్ మాటలకి సంతోషపడుతూ ఉంటుంది మనోహరి. అది కాదమర్, తనేదో చిన్నపిల్ల, తప్పు చేసింది, క్షమించి ఎన్ని గొడవలు పడినా కలిసి ఉండాలే తప్ప అలా విడిపోకూడదు అమర్ అంటుండగా లేదు, భాగ్య అంటే నాకు కోపం, ద్వేషం, అసహ్యం, నేను తనని దగ్గరికి రానివ్వను, నువ్వు నా పాపని తీసుకురా, నీకు అర్థమవుతుందా అని అంటూ ఉండగా లేదు తను కూడా రావాలి, అప్పుడే కదా నువ్వు నాకు దగ్గర అయ్యేది అని మనసులో అనుకుంటూ ఉంటుంది మనోహరి. చెప్పేది వినబడుతుందా నీకు అని అంటుండగా అమర్ నువ్వే నా సర్వస్వం, నీ మాటే నాకు వేదం, నువ్వే నా ప్రాణం అని ఏదేదో మాట్లాడుతుండగా అరి ఓకే అనేస్తాడు అమర్. ఓకే అమర్ అని అంటూ ఉంటుంది మనోహరి. ఎలాగో మాట్లాడుతున్నావు అని అనగానే ఏం లేదు అమర్ అంటుంది మనోహరి. వెళ్తూ వెళ్తూ ఒక్క నిమిషం ఆకి
తను కాస్త లావైంది కదా, రంగు కూడా వచ్చింది కదా అనేస్తాడు అమర్. ఎవరు అంటుండగా తనే పాప తల్లి అనడంతో భాగ్య లేదే నార్మల్గానే ఉందే అని అంటూ ఉంటుంది మనోహరి. లేదు నిజంగానే తను లావైంది, అయినా తను ఎలా ఉంటే నాకేంటి అని అంటూ అమర్ కోపంగా వెళ్ళిపోతాడు. అమర్కి నిజంగానే భాగ్య అంటే ద్వేషం అని సంబరపడిపోతున్న మనోహరితో ఇలా అంటూ ఉంటుంది చెంబ. 10 సెకండ్లు చూశాడు భాగ్యని అమరేంద్ర, అంతే. అప్పుడే లావైందని కలర్ వచ్చిందని చెప్పేస్తున్నాడు. అంటే మనసులో ఎంత ప్రేమ దాగుందో అని అనగానే ఆలోచనలో పడిపోతుంది మనోహరి. ఆ భాగ్యని మనోహరి ఇంటికి తీసుకొచ్చాక మనోహరిని భాగ్య ఎలా ఆడుకుంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.